గైస్ వెల్కమ్ బ్యాక్ టు నిక్స్ అరూస్ క్రియేషన్. నేను ఇవాళ మన హెయిర్ గ్రోత్ పెరగడానికి హెల్త్కి ఎంతో మంచి ఔషధ గుణాలు కలిగిన కరివేపాకు పచ్చడి, నిల్వ పచ్చడి 3 months వరకు ఇది నిల్వ ఉంటుంది అనమాట. అది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం ఫస్ట్ నేను ఒక కడాయి అయితే పెట్టేసుకున్నాను అనమాట. అందులో ఆయిల్, ఒక 5 to 6 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. నేను తీసుకున్న క్వాంటిటీకి కరివేపాకు చూపిస్తాను మీకు. ఆ క్వాంటిటీకి నేను ఒక టీ స్పూన్తో 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, ఇవన్నీ కూడా కొంచెం లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మీడియంలో అడ్జస్ట్ చేసుకోవాలి. 1 స్పూను మినప్పప్పు, టీ స్పూన్తో 1 స్పూను మెంతులు, 1 స్పూను ఫుల్ స్పూను జీలకర్ర, ధనియాలు కొంచెం ఎక్కువే పడతాయి అనమాట. నేను చిన్న గ్లాస్తో 1 గ్లాస్ ధనియాలు అయితే వేసుకుంటున్నాను. వేసుకొని అందులోనే మనకి కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకొని వీటిని దోరగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఒక వెల్లుల్లిపాయ, ఈ విధంగా నేను ఎప్పుడు కూడా వెల్లుల్లిపాయకి తొక్కలు తిననమాట, డైరెక్ట్ తొక్కలతో వేసేస్తాను. అది కూడా వేసుకొని ఇందులో ఫ్రై చేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 50 grams చింతపండు కూడా తీసుకుంటున్నాను అనమాట. ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాన్ని కూడా ఇది అంతా కూడా వేగిపోయినాయి అనమాట. నేను గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. గ్యాస్ ఆఫ్ చేసుకుని ఇది కొంచెం చల్లారాక వేరే గిన్నెలోకి తీసుకొని అప్పుడు కరివేపాకుని వేయించుకున్నాం. వాటర్ అన్నది కొంచెం కూడా తగలకూడదు అనమాట. అప్పుడే ఈ పచ్చడి అన్నది నిల్వ ఉంటుంది. మనం బయట కూడా పెట్టుకోవచ్చు అనమాట. నేను కనుక చింతపండు గుజ్జులాగా చేస్తే కనుక చాలామంది చింతపండుని నానబెట్టి గుజ్జు తీసి అది వేస్తారు. అది వాటర్ తగులుతాం వలన అది తొందరగా పాడైపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అందుకోసమనే నేను చింతపండుని కూడా ఇందులో వేసి ఫ్రై చేసేస్తాను. ఇది చల్లారిపోయిందనమాట. దీన్ని మనం మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నాం. మిక్సీ జార్ కూడా తోమిన తర్వాత ఆరిపోయిన తర్వాత నీట్గా క్లాత్ పెట్టి తుడుచుకోవాలి. తడన్నది లేకుండా తుడుచుకున్న తర్వాత అప్పుడు అందులోకి మనం ఇవన్నీ తీసుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం అయితే తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ వెలిగించుకొని అందులో మళ్ళీ 4 to 5 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు, నేనైతే ఈ బౌల్లో అయితే కరివేపాకు తీసుకుంటున్నాను అనమాట. ఆ క్వాంటిటీకి కడిగిన తర్వాత నీట్గా గుడ్డ మీద ఆరబెట్టుకుని ఈనెల అనేది లేకోకుండా మొత్తం కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. తీసుకుని దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం కరివేపాకు కారానికి ఏంటి అంటే డ్రైగా ఫ్రై చేస్తాము, కానీ దీనికి కొంచెం ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, అంత కరివేపాకు వేసాను. ఎంత అయిందో ఇది ఫ్రై అయితే. పిల్లలు అందరూ ఏం చేస్తారు, మన కర్రీస్లో అట్లా వేస్తే కరివేపాకు అన్నది తీసి బయటపడేస్తారు. మనం కనుక ఇలా చేసి పెడితే కరివేపాకు కారంలాగైనా చేసుకోవచ్చు, ఇలా పచ్చడిలాగైనా కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ పచ్చడి మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. రోజు పిల్లలకి అన్నం తినేటప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు, అంటే మార్నింగ్ ఎలాగో స్కూల్కి వెళ్తారు కదా, ఈవినింగ్ ఇంట్లో ఉన్నప్పుడు మనం రైస్ పెట్టినప్పుడు పర్టికులర్గా గర్ల్స్కి అనమాట కంపల్సరీ ఒక ముద్ద కనుక మనం ఈ పచ్చడి కలిపి పెడితే చాలా మంచిది. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం గ్యాస్ అన్నది ఆఫ్ చేసేసుకుందాం అనమాట. చల్లారిన తర్వాత మనం దీన్ని మిక్సీ చేసుకోవాలి. ఇది చల్లారనిద్దాం. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ అంటే టీ స్పూన్తో 2 స్పూన్లు సాల్ట్ అయితే వేస్తున్నాను. తర్వాత కావాలంటే కనుక టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకుందాం. దీన్ని ఫస్ట్ మనం మెత్తగా పౌడర్ లాగా అయితే చేసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇది పౌడర్ అయిన తర్వాత ఇందులో మనం కరివేపాకు అన్నది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ దీన్ని అయితే నేను మిక్సీ చేసుకొస్తాను.
చూడండి ఈ విధంగా పౌడర్ లాగా అయితే చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న కరివేపాకు ఉంది కదా, అది మొత్తం కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా మనం పేస్ట్ చేసుకుందాం అనమాట. వాటర్ అన్నది యాడ్ చేయకూడదు, పేస్ట్ అవుతుంది. తర్వాత మనం ఆయిల్లో పోపేస్తాం కదా, అప్పుడు ఇంకెక్కడన్నా కొంచెం పొడిగా ఉన్నా కూడా మొత్తం కూడా ముద్దలాగా అయిపోతుంది పచ్చడి అన్నది. మొత్తం కూడా ఈ విధంగా చూడండి ఇలా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం పోపేసుకోవాలన్నమాట. చూడడానికి సేమ్ గోంగూర పచ్చడి టైప్లో ఉంది, కానీ టేస్ట్ అయితే గోంగూర పచ్చడికి ఏమీ తీసుకోదు. సూపర్ ఉంటుంది, అమోఘంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని పోపు వేసుకుందాం. దానికోసం మూకుడైతే పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట. కొంచెం ఎక్కువే పడుతుంది. ఒక 10 to 12 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. ఆయిల్ హీట్ ఎక్కింది. అందులో ఒక 2 స్పూన్స్ మినప్పప్పు, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు అనమాట. ఇవి కచ్చాపచ్చిగా పొడి చేసుకుందాము. ఇప్పుడు ఇందులో మనం పొడుచుకున్న వెల్లుల్లిపాయ కూడా ఇందులో వేసేసుకున్నాం. ఒక స్పూను ఆవాలు, ఒక స్పూను జీలకర్ర. ఇదంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలన్నమాట. మనం ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ వేడికి మొత్తం ఫ్రై అయిపోతుంది. ఏ తాలింపు వేసుకున్నా కూడా ఇంగువన్నది ఉంది, కంపల్సరీ వేసుకోవాలన్నమాట. పోపు అంతా కూడా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం మిక్సీ చేసుకుని పచ్చడి ఉంది కదా, అందులో దీన్ని కలిపేసుకున్నాం. వేసుకొని కలిపేసుకోవాలి మొత్తం కూడా. కరివేపాకు నిలవ పచ్చడి అయితే రెడీ అయిపోయిందనమాట. ఇది ఆంధ్ర స్టైలు. ఇది ఎట్టి పరిస్థితుల్లో 3 months అయితే కనుక నిల్వ ఉంటుంది అనమాట. దీన్ని నిల్వ ఉంటుంది కాబట్టి ఏదన్నా పొడిగా ఉన్న ఎయిర్ టైట్ ఉన్న గాజు సీసాలో తీసుకుంటే కనుక పచ్చడి అన్నది పాడవదు. ఇప్పుడు అందులో తీసుకుందాం. చూడండి నేను ఈ గాజు సీసాలోకి అయితే తీసేసుకున్నాను. రోజు వరకు కొంచెం మిగతాది బాక్స్లో తీసి పక్కన పెట్టేసుకుంటాను అనమాట. సో ఎమ్మి ఆంధ్ర స్టైల్ కరివేపాకు నిలవ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తయారు చేసుకునే టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్ వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో అయితే అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నేను. సో థ్యాంక్ యూ గైస్.